మేమైతే ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయామనమాట. మాకు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా పడతది జర్నీ ఇక్కడికి రావడానికి. సో, ఇక్కడైతే ఫస్ట్ టికెట్స్ చూయించాలనమాట. సో, టికెట్స్ చూయించిన తర్వాత మేము లోపలికైతే ఎళ్ళిపోయాము. యాక్చువల్లీ నాకు లోపల ప్లేస్ భలే నచ్చుతది. ఎంత పెద్దగా భలే అనిపిస్తది నాకు చూడ్డానికి. అండ్ దెన్ లగేజ్ ఇవ్వడానికి ఇక్కడికైతే మేము వచ్చేసాము. మేము యాక్చువల్లీ 2 బ్యాగ్స్ తెచ్చుకున్నాము. ఒకటి కాలేజ్ బ్యాగ్ అండ్ ఒకటిది సూట్ కేస్. ఇది 14 కేజెస్ అలా ఉంది కాబట్టి మేము ఇక్కడ లగేజ్ పెట్టేసామనమాట. అండ్ కాలేజ్ బ్యాగ్ వచ్చేసి మాతోనే పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ లోపలికెళ్ళిపోయి అండ్ కాలేజ్ బ్యాగ్‌లో అంటే మనం ఏదైతే ఫ్లైట్‌లో తీసుకెళ్తున్నామో ఆ లగేజ్‌లో ఉన్నవన్నీ ఇక్కడ పెట్టాలనమాట. పెట్టేసి ఇంక లోపలికైతే వెళ్ళిపోయామింకా. అండ్ ఇక్కడ చాక్లెట్స్ తీసుకుందామని వెళ్తే ఇంత చిన్న చాక్లెట్ నేను 10 రూపీస్ అనుకున్నా. కానీ అదొచ్చేసి మనకి 130 రూపీస్ ఉంది. అండ్ ఈ డైరీ మిల్క్ వచ్చేసి 600 అంట. ఇదొక్కటే ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటే మనకి నార్మల్ కాస్ట్ ఉంది 195. సో, ఇదైతే తీసేసుకొని ఇంక వెళ్ళిపోయాము. నడవడానికి బద్ధకం కాబట్టి ఇందులో వెళ్తున్నాననమాట కొంచెం దూరం. కానీ బావుంటది. ఏదో ఓల్డ్ ఏజ్ పీపుల్ నడిచినట్టు ఉంటది. అండ్ ఆకలేస్తుంది. ఇంకా 4 అవర్స్ ముందే వచ్చాం గదా! సో, బర్గర్ కింగ్ అయితే వెళ్ళిపోయాము. నార్మల్‌గా మనకి బర్గర్ కింగ్‌లో 99కి 2 ఇస్తారు కదా! బర్గర్. కానీ ఇక్కడ వచ్చేసి 300 పెట్టి తీసుకున్నాం 2. అండ్ ఇదైతే మన ఫ్లైట్ అనమాట కోయంబత్తూర్‌కి. నాకు ఫ్లైట్ చూస్తేనే భయమేస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఒక యాక్సిడెంట్ జరిగింది కదా! అప్పటి నుండి ఫ్లైట్ ఎక్కాలంటే భయమేస్తుంది. బట్ ఇట్స్ ఓకే. అన్ని సార్లు జరగదు కాబట్టి ఇంకా వెళ్ళిపోయాం మేము. యాక్చువల్లీ ఇది నా సెకండ్ టైమ్ అనమాట ఫ్లైట్ ఎక్కడం. ఫస్ట్ టైమ్ వచ్చేసి డీఎస్‌పీ గారు కనిపించారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ టైమ్ ఒక సెలబ్రిటీని చూసానని. ఈసారి వచ్చేసి బ్రహ్మాజీ గారు కనిపించారనమాట. వాళ్ళ వైఫ్‌తో ఎళ్లారు. బట్ ఫోటో అడుగుదాం అనుకున్నా అప్పటికి నా దగ్గర ఫోన్ లేదు. బ్యాగ్‌లో ఉంది. తీసేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ మేమైతే ఇంకా రీచ్ అయిపోయామనమాట కోయంబత్తూర్‌కి. ఎలిఫెంట్స్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా! నాకు భలే నచ్చాయనమాట అవి. ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నామనమాట హోటల్‌కి. యాక్చువల్లీ మేము తీసుకుంది 1800 పెట్టి తీసుకున్నాం హోటల్ రూము. బట్ చాలా చిన్నగా అనిపించింది. అంటే మేము పెట్టిన కాస్ట్‌కి ఈ రూమ్ అస్సలు సెట్ అవ్వలేదు. సో, చాలా డిసప్పాయింట్ అయ్యామనమాట. చాలా చిన్న రూమ్ ఇచ్చారని. బట్ ఇట్స్ ఓకే. వన్ డే నైట్‌కి కాబట్టి.